ఎం మ్యాగ్నెటిక్ మొమెంటం క్వాంటం నెంబర్స్ విలువలు అనేటువంటివి ఎల్ విలువల పైన ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ అనుకోండి. మ్యాగ్నెటిక్ మొమెంటం క్వాంటం నెంబర్స్ లేదా యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్స్ ఏ విధంగా ఉంటాయనంటే -x నుండి మొదలై 0 ద్వారా +x వరకు ఉంటాయి. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. అప్పుడు పాజిబుల్ ఎం వాల్యూస్ ఏమైతాయి అంటే -1, 0, +1. అలా కాకుండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి. పాజిటివ్ 0 నెగిటివ్ 0 ఉండదు కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేటువంటిది మనకి సబ్ ఆర్బిటాల్స్ గురించి తెలియజేస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎస్ ఆర్బిటాల్, ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే పాజిబుల్ అయినటువంటి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లు ఎన్ని మనకి ఒకటే ఉంది. కావున ఎస్ ఆర్బిటాల్ లోపల ఒకటే సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. అదేవిధంగా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు పి ఆర్బిటాల్, పాజిబుల్ అయినటువంటి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్స్ -1, 0, +1. ఆ విధంగా 3 విలువలు పాజిబుల్ అనేటువంటివి అవుతున్నాయి. కాబట్టి మనకి పి ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం పి ఆర్బిటాల్కి 3 బాక్సెస్ని డ్రా చేస్తున్నాం. అదేవిధంగా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎం విలువలు అనేటువంటివి -2, -1, 0, +1, +2. ఆ విధంగా మొత్తంగా 5 విలువలు అనేటువంటివి మనకి సాధ్యపడుతున్నాయి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు మనకు డి ఆర్బిటాల్, అందుకే డి ఆర్బిటాల్ లోపల 5 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ విధంగా మనకి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు -3, -2, -1, 0, +1, +2, +3 మొత్తంగా 7 విలువలు అనేటువంటివి 7 విలువలు అనేటువంటివి సాధ్యపడతాయి. కాబట్టి ఎఫ్ ఆర్బిటాల్ లోపల మనకి 7 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇది యాంగులర్ మొమెంటంకి సంబంధించినటువంటి విలువలు. సో ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0, అదేవిధంగా ఇక్కడ కూడా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0.